తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ పండుగలో భక్తులు వారం రోజుల పాటు విభిన్న వేషధారణలో పాల్గొంటారు. వారం రోజుల పాటు సాగే ఈ జాతరలో తిరుపతి వాసులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో భక్తులు ఆలయానికి రావడం విశేషం. బండ వేషంలో వివిధ రకాల వస్త్రధారణలో గంగమ్మ ఆలయానికి చేరుకొని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మ జాతర లాంటి వైవిధ్యభరితమైన జాతర ఎక్కడా లేదని తిరుపతి ప్రజలు తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని తిరుపతి నగర ప్రజలు పిలుపునిచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి ప్రతినిధి చరణ్ అందిస్తారు. తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. తిరుపతి వాసులు అయితే కన్నా గంగమ్మకు రోజుకొక వేషధారణలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. రాయలసీమలోనే ఎక్కడా లేని ఇంత పెద్ద జాతర మనం తిరుపతిలో చూస్తున్నాము. ప్రస్తుతం మనము చూస్తున్నాం భక్తులందరూ కూడా వివిధ వేషధారణలతో ఇక్కడ చేరుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటున్నారు. గంగమ్మకు ఈ జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. వారం రోజుల పాటు కూడా వివిధ రకాల వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుంటారు. మనం చూస్తుంటాం పుష్ప వేషం అయితే సినిమాల్లో చూసిన వేషంలో సేమ్ యాక్చువల్ అలాగే ఉండేలాగా పుష్ప సినిమాలో కూడా సేమ్ తిరుపతి జాతరను ఫాలో చేస్తూ ఈ జాతర సీన్లు కూడా పెట్టిన పరిస్థితి కనపడింది. అదేవిధంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వేషం కావచ్చు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారి వేషధారణలతో గన భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి మేడం, ఎందుకని అమ్మవారికి ఇలా వేషాలు వేసుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు? అమ్మవారికి నా పేరు డాక్టర్ గాయత్రి మనోహరన్. నేను ఫోరెన్సిక్ మెడిసిన్లో ఎంబీబీఎస్ తర్వాత ఎండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. అమ్మవారికి వేషం వేస్తే నచ్చుతుందో నచ్చదో మనకి తెలియదు, కానీ మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఇట్ ఈస్ గాడ్. మనం అమ్మవారి వేషం వేసుకుంటే మనలో ఒక స్ఫూర్తి వస్తుంది, అమ్మలాగా మనం ఉండాలి. అమ్మ దయ ఏంటి, తన బిడ్డలందరూ చక్కగా ఉండాలి, భక్తితో ఉండాలి, మెయిన్ ధైర్యంగా ఉండాలి, ఏ పని చేసినా ధైర్యంగా ఉండాలి. దట్ ఈస్ గాడ్. అమ్మవారు ఇదే కోరుకుంటారు. మనం ఎప్పుడైతే అమ్మ వేషం వేసుకుంటామో మనలో అమ్మవారి శక్తి మనకు వస్తుంది. అమ్మవారిలాగా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. అమ్మవారులాగా ఉండాలంటే అది మగవాళ్ళైనా ఉండొచ్చు, ఆడవాళ్ళు, ఆ ధైర్యం అనేది ఉంటుంది ఒక పని చెయ్యాలి అనేసి. దట్ ఈస్ గాడ్. అదే అమ్మ అంటే. ఈరోజు మేమందరం ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే ధైర్యం. ఆ ధైర్యం ఎవరిచ్చారంటే గంగమ్మ తల్లి. కాబట్టి ఆ ధైర్యం కోసమే మేము ఈరోజు ఇంకా ఇలాగ చాలా మందిలో ధైర్య స్ఫూర్తి రావాలనేసి మేము ఈ వేషం వేసుకుంటున్నాం. ఎస్, వీ డిడ్ ఇట్. మేము ధైర్యంగా మా పనులు మేము చేసుకుంటున్నాం, కెరీర్లో సక్సెస్ అవుతున్నాం. అందరూ యువత ప్రతి ఒక్కరు మధు గారు ఎట్లయితే స్ఫూర్తి ఇచ్చారో అలాగ యువత అందరూ వేసుకొని వాళ్ళ ఒక ధైర్యాన్ని పెంపొందించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. జై గంగమ్మ తల్లి. ఇప్పుడు మనతో పాటు శ్రీకృష్ణదేవరాయలు వేషధారణలో కూడా కొంతమంది ఉన్నారు. సార్, మీరు చెప్పండి సార్, ఎప్పటి నుంచి వేషాలు వేస్తున్నారు, ఎందుకు ఈ ప్రాముఖ్యత వచ్చింది? సార్, నేను చిన్నప్పుడు మా అమ్మవారి వేషాలు బండ వేషాలు వేసేవాడిని. ఇప్పుడు ఈ జాతర మొదలైంది. జాతర మొదలైనప్పుడు అందరూ జాతర అంటే ఏదో పల్లెటూరు రోజులు చేసుకుంటారు, ఏదో విలేజ్ చేసుకుంటారనే ఆ భావన ఉంది. లేదు, తిరుపతి జాతర అత్యంత వైభవంగా వారం రోజుల పాటు జరిగే జాతర. ప్రపంచంలో ఎక్కడా లేదు అంత మంచి జాతర తిరుపతి జాతర. నేను ఈరోజు ఎందుకు ఈ వేషాలు వేసామంటే యువత మొత్తం మన ఎవరైతే యువత ఉన్నారో కొందరు వేషాలు వేస్తే అందరూ చూడడం కాదు, మన అందరూ వేషాలు వేస్తే ప్రపంచమే చూస్తుంది. అమ్మవారి దయ, అమ్మవారి కీర్తి మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. అందుకని ఒక అమ్మవారి కోసం ఉడతాభక్తిగా ఈరోజు మేమందరూ ఈ వేషాలు వేసుకొని అందరికీ పిలుపునిస్తున్నాము. ఈ జాతరని ఘనంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై గంగమ్మ తల్లి. అంటే విదేశాల్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో సెటిల్ అయ్యి అమ్మవారి జాతరను కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే వేషాలు వేయడానికి కూడా కొంత నామోషిగా ఉన్నటువంటి సందర్భంగా మేమంతా కూడా కొంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారుగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ ఒక్క వేషధారణ వేయడానికి మేము ఎంత శ్రమ తీసుకున్నామో ఒక్కసారిగా గంగమ్మ తల్లిని దర్శించుకోవడంతో ఆ శ్రమ అంతా కూడా పూర్తిగా పోయింది. నిజంగా గంగమ్మ తల్లి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి తోబోటుగా భావిస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి జాతర సమయంలో మన రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా తిరుపతికి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ అమ్మవారి చరిత్ర ఏదైతే ఉందో, పాలగాల్ని ఏ రకంగా అమ్మవారిని సంహరించిందో ఆ రకంగా వేషధారణ ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా వెయ్యాలి. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకి, అదే రకంగానే తిరుపతి అమ్మవారి జాతరకి ప్రాముఖ్యమైనది. అందరూ కూడా ఈ ఒక్క జాతరలో పాలు పంచుకోవాలనే మేమంతా ఒక చిరు ప్రయత్నంలో భాగంగానే ఈ వేషధారణతో ఇవాళ వేయడం జరిగింది. మనం ఏదైతే రాయలసీమలోని అత్యంత
గొప్పగా చేసుకునే తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వారం రోజుల పాటు విశేషంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా భక్తులు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కెమెరామెన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.